నమస్తే అండి రామారావు గారు. నమస్తే. రామారావు గారు, ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్స్ బట్టి చూస్తుంటుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకో కాస్త గుర్రుగా ఉన్నారు, ఉగ్ర రూపం దాల్చబోతున్నారు. దాల్చేశారు. ఉగ్ర రూపం దాల్చిపోవడం కాదు, ఆయన కోపం వచ్చిందంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తున్నాం. ఓకే, ఏం చేస్తున్నారు? అసలు విషయాలు ఒక్కొక్కటిగా బయట పెట్టబోతున్నారు, తన కోపాన్ని చూపించబోతున్నారు అంటూ వింటున్నాము. ఎందుకు అంత కోపం, ఏమైంది? అంటే తన కోపాన్ని ఎలా చూపించబోతున్నాడంటే ఒక పెద్ద రోరింగ్ సక్సెస్ చూపిస్తాడనమాట. రోరింగ్ రోర్ ఆఫ్ రామ్ అని ఉంది కదా, రోర్ ఆఫ్ తారక్. మళ్ళీ అది చూస్తే కానీ ఆయనకి దాని ఆవేశం తగ్గదు. అది కొంచెం ఆయన అప్సెట్ అయ్యాడమ్మా, జనరల్గా అప్సెట్ అయ్యాడు. ఎందుకంటే అసలు అర్థం పర్థం లేకుండా పోయింది. ఎందుకు అప్పుడు ఆయన తాలూకు అభిమానులు నాకు ఫోన్లు, ఇప్పుడు ఆయన తాలూకు అభిమానులు ఎందుకు వెళ్ళాడు తారక్ అమెరికా వెళ్ళి తారక్ వనగూరింది ఏమిటి? అసలు ఈ 10 రోజులు ఎందుకు కేటాయించారు వాళ్ళ కోసం? అది రాగానే ఆ పుట్టినరోజు పండగ వేడుకలో వీళ్ళిద్దరూ ఎందుకు లేరు, ఎందువల్ల మిస్ అయ్యారు అని వీటిపై ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పలేడు కదా ఎవరేసినా సరే. మరి దానివల్లే ఇప్పుడు రాజభవన్ని పిలవలసినోడే కానీ తారక లేకుండా రాజభవన్ని పిలిస్తే పూర్తిగా సెపరేట్ చేసినట్టు అయిపోతుంది కదా. అందుకు రాజభవన్ని పిలవడం జరగలేదు. ఎందుకంటే చిరంజీవి గారు రాజమౌళి గారిని వదులుకోరు. అర్థమైందా? ఎంత ప్లానింగ్ ఉన్నా సరే రాజమౌళిని వదులుకునే పరిస్థితులు లేరు. ఇప్పుడు ఇవన్నీ 1 by 1 వచ్చేసరికి తారక్ దేనికి సమాధానం చెప్పడు. అలాగని దేన్ని కూడా ఆవేశపడే బాహాటంగా బయటపడే పరిస్థితి కాదు. అది ఏంటంటే ఎందుకు ఈ మధ్యలో ఇట్లాంటి పరిణామాలు జరిగాయి? దానికి తోడు డెవలప్ అయిపోతూ ఈరోజు ఇండియా టుడే లాంటి పత్రికలో కూడా ది రోర్ ఆఫ్ రామ్ అని వచ్చిందంటే దీనికి ఎలా సమాధాన పడతాడు తారక్? చెప్పండి. సమాధానం ఇవ్వడం కాదు, తనకు తాను ఎలా సమాధాన పడతాడు? అందువల్ల ఆయన మంచి ఉగ్ర రూపుడై ఉన్నాడు ప్రస్తుతానికి. మరి ఫ్యూచర్లో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటాడో ఏమో మనం చెప్పలేం, కానీ మహా ఉగ్ర రూపంతో ఉన్నాడు. అంటే సినిమాల పరంగా తన నిర్ణయాలు ఉంటాయా, లేకపోతే ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? సినిమా కాదమ్మా, సక్సెస్ పరంగా నిర్ణయాలు ఉంటాయి. తర్వాత ప్రతి విషయంలో కూడా తను ముందుండాలి. ముందు చూడండి, నేను మామూలుగా వచ్చాను గుంపులో గోవిందలా కాకుండా తనే ముందుండాలి, తనకే క్రెడిట్ దక్కాలి, తన గురించే మాట్లాడుకోవాలి. విదేశాలు వెళ్ళినా తను ముందుండాలంటే మంచి ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారో చూసుకొని విదేశాలు వెళ్ళాలి. ఇప్పుడు రామ్ చరణ్ చూసి విషయాలు నేర్చుకున్నాడు కదా. ఇద్దరు వెళ్ళారు. మరి ఆయనకేమో సల్మాన్ ఖాన్ ఉన్నాడు, ఆయనకేమో ప్రియాంక చోప్రా ఉంది. మరి తారక్ ఎవరు? మరి ముందు నుంచి ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయనకి ఆలోచన లేదు, గ్రిప్ తెచ్చుకోలేకపోయారు. ఆలోచన లేదు దానికి. ఇప్పుడు ఎందుకు వచ్చిన తర్వాత ఇక్కడ పుట్టినరోజు అయిన తర్వాత ద రోర్ ఆఫ్ రామ్ అని ఇండియన్ ఎక్స్ప్రెస్లో ద రోర్ ఆఫ్ రామ్ అని ఇండియా టుడేలో వేసుకున్నాడు. మరి ఆలోచన ఆయనకు ఉందా? ఆయన ఏమన్నా ఆయనకు కూడా వేస్తారు కదా. యాక్చువల్గా జనంలో మాసులోను రామ్ చరణ్ కంటే తారక్కి ఎక్కువ పేరు ఉంది. అర్థమైందా? ఈరోజు ఇండియాలో ద రోర్ ఆఫ్ రామ్ కాదు, ద రోర్ ఆఫ్ తారక్ అని చెప్తే ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మంది ఓకే అంటారు అన్నమాట. ద రోర్ ఆఫ్ రామ్ అనేది ఇన్ఫ్లుయెన్స్ కొద్దీ ఆయన తాలూకు ఆ పేరు ప్రతిష్ట అలాగా స్ప్రెడ్ అవుతుంది కనుక వేశారు. కానీ నిజంగా ద రోర్ ఆఫ్ తారక్ అని కూడా వేయచ్చు, తప్పేముంది? అసలు యాక్చువల్గా RRR అంటే రామారావు జూనియర్ ఎన్టీఆర్ గారు, అలానే రామ్ చరణ్ గారు ఇద్దరు హీరోలే కాబట్టి ఇద్దరు ఫొటోస్ వేసినా బాగుండేది కదా. వాళ్ళు అసలు ఇండియా వచ్చిన తర్వాత వేరు అయిపోయారమ్మా, అదో తప్పు. కలిసి రావాలి, కలిసి వాళ్ళిద్దరినీ ఇండియా తరఫున ఆర్టిస్టులుగా వెళ్ళి మీరు నటించిన పాటకి అవార్డు వచ్చినందుకు గాను మీ ఇద్దరికీ మా ఆనందం కొద్దీ ఆహ్వానిస్తున్నామని ఇద్దరిని ఆహ్వానించారు.
ఇద్దరికీ సెలబ్రేషన్ చేయాలి. రామ్ చరణ్ పుట్టినరోజు తారక లేకుండా చేసుకోకూడదు. అలా ఉంటే బాగుండేది. తారక లేకుండా చేసుకోకూడదు. దానికి రాజమౌళి కూడా ఉంటే బాగుండేది. కానీ కన్న కొడుకు మీద ఉన్న విపరీతమైన కాంక్ష ఒకటి ఉంటుంది కదా మన చిరంజీవి గారికి. ఆ కాంక్ష ఎవరేమనుకుంటే నాకేం కావాలి, నా కొడుకు నేను చేయలేని పని చేశాడు, నాకు రాని ప్రతిష్ట నా కొడుకు వచ్చింది, నేను పొందలేని ఘనకీర్తిని తను పొందాడు అనే ఫీలింగ్ ఆయనకి. ఇంకా వేరే మిగతా వాళ్ళు ఎవరనుకుంటే ఆయనకేం కావాలి, 4 రోజులు గుర్రమంటారు, తర్వాత కలిసిపోతారు కదా, అదే విషయం అన్నమాట. అందువల్ల ఆయన వీళ్ళకి సమాధానం ఎలా చెప్తాడు, రేపు పొద్దున ఎంతకంటే మించిన విజయాన్ని పొంది అప్పుడు సమాధానం చెప్తాడు. అయితే దీనికి అంతటికి కూడా సంధానకర్త మళ్ళీ మనకేదో ఆస్కార్లు నెక్స్ట్ ఇయర్ ఏదో వచ్చేస్తుందని నేను ఎవడో చెప్పాడు, నా నవ్వు వచ్చింది. ఏంటంటే దసరా ఆస్కారు అవార్డు వచ్చేస్తుందని. ఆస్కార్ అంటే ఇంటి పక్కన ఉందా, లేదే ముప్పావలకు వస్తుందా ఆస్కార్ అవార్డు? అలా కాకుండా ఆస్కార్ అంటే అంత తేలిగ్గా లేదమ్మా. 10 రూపాయలకు ఒక ఆస్కార్ కొనేసుకొని 100 రూపాయలు 10 ఆస్కార్లు తెచ్చుకునే పరిస్థితుల్లో లేదు. అక్కడ రాజమౌళి కాబట్టి ఆస్కారు, ఆ తాలూకు తీరితెన్నులు, అక్కడ హాలీవుడ్ ప్రెస్సు వీళ్ళందరి తాలూకు పోరాపరంగా ఆలోచించి ఆస్కార్కి వెళ్ళే మార్గాన్ని కనిపెట్టి ఆస్కార్ని సాధించుకున్నాడు. అంతేగాని వీళ్ళనుకున్నంత తేలికేం కాదు. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు కొరటాల శివ గారితో జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా చేస్తున్నారు, ఆ సినిమాతోనే తనేంటి అనేది నిరూపించుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇద్దరు నిరూపించుకోవాలి. ఎందుకంటే కొరటాల శివ ఆల్మోస్ట్ డైరెక్ట్గా పనికిరాడు అనేసారు కదా. కొరటాల శివ తన ఆస్తిపాస్తులు కూడా అమ్మేసుకున్నాడు కదా. కొరటాల శివ సినిమా డైరెక్షన్ చేసే ముందు స్క్రిప్ట్ బాగుండేలా చూసుకోలేదు అని కూడా వార్తలు పెట్టారు కదా. కనుక వీటన్నిటికీ కొరటాల శివ సమాధానం చెప్పాలి. అలాగే ఇక్కడ తారక్ ఏంటంటే, సరే జరిగింది ఏదో త్రిబులార్లో చిన్న క్యారెక్టర్ ఇచ్చారు, ఓకే. అమెరికా తీసుకెళ్ళారు, ఓకే. ఎక్కడ పరిచయాలు చేయలేదు, ఓకే. అక్కడేమో హాలీవుడ్ వాళ్ళ క్రిటిక్స్ అసోసియేషన్ వాళ్ళు ఏ అవార్డు ఇవ్వలేదు, ఓకే. వచ్చిందన్నారు, ఓకే. మళ్ళీ రాలేదన్నారు, ఓకే. ఇక్కడికి వచ్చా ఇక్కడ నెలలు పలకరించలేదు. ఎన్నిటికి ఓకే చెప్పుకొని వస్తాడు చివరికైనా. పాపం చాలా ఆయన మానసికంగా గాయపడి, అంటే మనమే బాధపడుతున్నాం. మరి ఆయన బాధపడ్డా అఫ్కోర్స్ నాకే బాధ లేదని చెప్తాడు. అంతకంటే ఇంకేం చెప్తాడు? చెప్పుకుంటే మాత్రం ఎవరైనా ఓదారుస్తారా? ఓదారిస్తే మాత్రం ఆయన మనశ్శాంతి పొందేటువంటి అవకాశం వస్తుందా? రాదు. అది ఆయనకి ఎప్పుడు మనశ్శాంతి అంటే ఆయన ఇండిపెండెంట్గా ఆస్కార్ అవార్డుగా కొట్టినప్పుడు వస్తుంది. అది సాధ్యపడదు. అంటే ఆస్కార్ అవార్డు ఆర్టిస్ట్గా పొందడం సాధ్యపడదు. ఇకపోయినట్టు మరి ఏ సాధ్యపడుతుంది? అక్కడ ఏదో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషను ఇట్లాంటి వాళ్ళ చేత అవార్డులే వస్తాయి అంతే. అంతకంటే ఇంకేముంది? అది కాకుండా టెరిబుల్ మంచి సక్సెస్ఫుల్ సినిమా చేయడానికి అవకాశం మాత్రం ఉంది. అది ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు. సో సినిమాతోనే సమాధానం చెప్పడానికి జూనియర్ ఎన్టీఆర్ గారు రెడీ అవుతున్నారు అనుకోవచ్చు. అవును, రెడీ అయిపోయారు మానసికంగా. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.